నాగవల్లి ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో శ్రీవల్లి కంగారు పడుతూ ఇంట్లో అందరినీ కూడా నాగవల్లి గురించి అడుగుతూ ఉంటుంది. అమృతవల్లిని పిలిచి, అమృత, నీకు నాగవల్లి ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అంటూ ఉంటే, లేదు అని చెప్పి అమృత అంటూ ఉంటుంది. ఇక ఇంతలో శివ కూడా అక్కడికి వచ్చి ఏమైందని చెప్పి అంటూ ఉంటే, ఉదయం నుండి నాగవల్లి కనిపించడం లేదని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఇక వెంటనే దేవతల్లికి శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. అత్త, ఉదయం నుండి నాగవల్లి కనిపించడం లేదు, అక్కడికి కానీ వచ్చిందా అని చెప్పి అడుగుతుంటే, అది ఇక్కడికి వస్తే హారతి ఇచ్చి నేను లోపలికి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఇక్కడికి రాలేదని అంటూ ఉంటే, ఇక అప్పుడు గంగ తన ముగ్గురు చెల్లెల్ని తీసుకొని నాగవల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక శివ కూడా గంగతో పాటే నాగవల్లిని వెతకడం కోసం వెళ్తుంది. మరోవైపు నాగవల్లి ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ, అన్నయ్య, నేను బతికే ఉంటే నువ్వు దేవాభావను ఎప్పుడొకప్పుడు చంపేస్తావు, అప్పుడు నువ్వు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది, అందుకే నేనే చనిపోతే అప్పుడు ఎవరికి ఏ బాధ ఉండదు కదా అని చెప్పి నాగవల్లి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక వ్యాన్ వచ్చి నాగవల్లిని ఢీకొంటూ ఉంటుంది. మరి నాగవల్లి ప్రాణాలు తీసుకోబోతుందా, లేదంటే గంగ వచ్చి నాగవల్లిని కాపాడబోతున్నాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.